గాయ్స్, వెల్కమ్ టు మినీ డ్రామాల వార్చే. దిస్ ఇస్ జే. మీరు అలాగే బేల్ ఫ్యానా? అయితే మినీ డ్రామాల వార్చేతో పాటు డ్రామాల వార్చేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన డ్రామాల వార్చేలో YRU అప్లోడ్ అయ్యింది. చూడని వాళ్ళందరూ వెళ్ళి చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. చూడని వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. సిరీస్ చాలా బాగుంటుంది, కామెడీగా. టుగెదర్ పార్ట్ 10. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్ లో మ్యూజిక్ ప్రెసిడెంట్ మ్యూజిక్ వీడియోని పేరుగా రికార్డ్ చేసి పంపించమంటాడు. సరవట్ టైన్ ని ప్యూర్ తో మాట్లాడుతూ ఉండగా చూసేస్తాడు. వీడియో ఎండ్ లో సరవట్ టైన్ తో నువ్వు రిజర్వ్డ్ అని చెప్పేసి టైన్ ని కిస్ చేస్తాడు. దీని తర్వాత ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్ లో చూసేద్దాం. సరవట్ టైన్ ని కిస్ చేసి సరవట్ టైన్ పైన మైకమైపోతాడు. ఆ రోజు నైట్ ఇద్దరు అలానే పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ సరవట్ టైన్ లేవక ముందే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి టైన్ ఫ్రెండ్స్ అందరూ రూమ్ కి వస్తారు. అక్కడ సరత్ ఫోన్ వాలెట్ ఉండడం చూసేసి, ఏరా మీ ఇద్దరు కలిసి ఉంటున్నారా, మాకు చెప్పనే లేదు అనడగ్గా, రే మీరు అనుకున్నట్టు ఏం లేదురా, మేము మ్యూజిక్ రికార్డ్ చేస్తూ ఉన్నాం, అలానే టైం అయిపోయింది, సరే నేనే వాడిని ఇక్కడే పడుకోమని చెప్పా, సో వాడు ఇక్కడే పడుకున్నారా అని చెప్తాడు. సరే అదంతా పక్కన పెట్టరా, నీ పైన వాడికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నువ్వు అతనితో అడిగి కనుక్కున్నావారా అని అడగ్గా, కొద్దిసేపు టైం ఆలోచించి, నేను అడిగాను రా, వాడు గ్రీన్ కోసమే ఇలా చేస్తున్నా అని చెప్పాడు, సో ఎటువంటి ప్రాబ్లం లేదురా అని అబద్ధం చెప్పేస్తాడు. ఇప్పుడు టైం మ్యూజిక్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అక్కడికి సరౌత్ రాగానే టైం సరౌత్ ని చూడగానే వాడికి ఏదోలా అయిపోతుంది. సో వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీన్ని సరౌత్ గమనించేసి టైం వెనకే వెళ్లి, రే ఏం జరిగిందిరా, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఒక లాక్ కూడా ఉన్నావు, ఏం విషయం, ఎందుకు అదోలా ఉన్నావు అని సరౌత్ అడగ్గా, నేను అలా జరిగిన తర్వాత నేను నీతో నార్మల్ గా ఎలా మాట్లాడాలి అని టైం అడగ్గా, ఓ అదా విషయం, సారీ రా, నేను లేచేపటికి నువ్వు బాగా నిద్రపోతూ ఉన్నావు, నేను ఎందుకు నిద్ర లేపి డిస్టర్బ్ చేయడం అనేసి నేను నీతో చెప్పకుండా వచ్చేసాను రా చెప్తాడు. రే అది కాదురా, నిన్న నైట్ జరిగింది కదా అందుకు అని చెప్తాడు. దీనికి సరౌత్ ఆలోచించి, నేను మీ ఇంటికి వచ్చాను, రికార్డ్ ప్లే చేశాం, తర్వాత ఏం జరిగింది పెద్దగా నాకు గుర్తులేదురా చెప్తాడు. దీన్ని వినేసి టై నిన్న ఏం జరిగిందో చెప్పడానికి వస్తాడు, కానీ ఆపేసి సరే వదిలేరా అనేసి అక్కడి నుండి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. సరవట్ టైం ని ఆపేసి, ఆగురా, ఈ రోజు నాకు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, నువ్వు నా కోసం చీర్లీడింగ్ చేయాలని చెప్తాడు. అదంతా నా వల్ల కాదురా, నా యూనివర్సిటీ టీం కి మాత్రమే నేను చీర్లీడింగ్ చేయగలను. ఏంటి యూనివర్సిటీ టీమా, అదంతా కుదరదు, నువ్వు నా కోసం వచ్చి చీర్లీడింగ్ చేసి తీరాలి, సరే చూద్దామని చెప్పేసి టైం అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ కోసం అందుకని కోర్స్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. అదే డిపార్ట్మెంట్ లోనే గిటారిస్ట్ మిల్ ఉన్నాడు. ఆ అబ్బాయి కోసమే అందరు అమ్మాయిలు జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళతో పాటే సరత్ తమ్ముడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ సీన్ లో సరత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రెస్టారెంట్ లో వచ్చి తింటూ ఉన్నారు. ఆ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ అన్ని ఫుడ్స్ చీప్ గా దొరుకుతాయి, కానీ ఒక్క ఫుడ్ బాగోదు, కానీ దేన్ని నోట్లో పెట్టలేం, అంత చండాలంగా ఉంటాయి. సరత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక సూప్ ని ఆర్డర్ చేస్తారు. ఆ సూప్ లిక్కర్ లో చేశారు. దాని వాళ్ళందరూ తాగేసి ఫుల్ మత్తులో ఉన్నారు. అప్పుడు ఫ్రాంక్ చెప్తూ ఉన్నాడు, తాగేస్తే అందరూ నిజాలు చెప్తారంట కదరా, ఇలా ఒక్కొక్క నిజం బయటికి చెప్పేస్తూ ఉన్నారు. రే టైం, నువ్వు కూర్చోవడం వల్ల నీ మొబైల్ క్రాక్ పడలేదురా, ఇక్కడ ఉన్నాడే వీడే పగలగొట్టేశాడు అని చెప్పేస్తాడు. ఇలా ఒక్కొక్కడు వాళ్ళ సీక్రెట్స్ ని బయటకు చెప్పేస్తూ ఉన్నారు. ఇప్పుడు టైం కి ఒక మెసేజ్ వస్తుంది, అది సరౌత్ చేశాడు. రే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, తొందరగా రావాలని మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ ని టైం చదివేసి ఏం రిప్లై చేయకుండా అవాయిడ్ చేసేస్తాడు. ఇప్పుడు మిల్ ఒక రెస్టారెంట్ లో పని చేస్తూ ఉన్నాడు. అక్కడికి సరౌత్ తమ్ముడు వచ్చి, నేను నీ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాను, నువ్వు నాకు ట్యూటర్ గా ఉంటావా, నేను కొన్ని డ్రాయింగ్స్ వేసి తీసుకొచ్చాను, అవన్నీ ఎలా ఉన్నాయో చూసి చెప్పని చూపిస్తాడు. దీన్ని వినేసి మిల్, దేనికంతా నాకు టైం లేదు, నువ్వు వెళ్ళని చెప్పగా, నేను ఒక కస్టమర్ గా వచ్చాను, నువ్వు ఇలా వెళ్ళిపో అని చెప్తే నేను నేరుగా వెళ్లి మీ ఓనర్ కి చెప్పేస్తా అని చెప్తాడు. సరే నీకేం కావాలో చెప్పరా అడగ్గా, నాకు హనీ టోస్ట్ కావాలి, నాకు 100 హనీ టోస్ట్ కావాలని చెప్తాడు. దీన్ని వినేసి మిల్ ఫుల్ టెన్షన్ అయిపోయి, రే ఇప్పుడు ఎందుకు వచ్చావురా, నీకేం కావాలి అనడగ్గా, నువ్వే నాకు నేర్పించాలి, నువ్వు నేర్పిస్తా అని చెప్పు, నేను ఇలా చేయడం ఆపేస్తా. దీనికి మిల్, సరే ఈ డ్రాయింగ్స్ అన్ని రేపు డ్రా చేసి నాకు చూపించని చెప్తాడు. దీనికి సరత్ తమ్ముడు, రేపటిదాకా ఎందుకు వెయిట్ చేయాలి, నేను ఇప్పుడే కంప్లీట్ చేసి చూపిస్తాను చెప్తాడు. ఒక్కసారి కాదురా, ఒక్కొక్క డ్రాయింగ్ 100 టైమ్స్ డ్రా చేసి చూపించాలి. వినేసి సరత్ తమ్ముడు కూడా నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
ఇక్కడ టైన్ ఫ్రెండ్స్ అందరూ ఫుల్ గా తాగేసి సరే రండిరా వేరే రెస్టారెంట్ కి వెళ్దామని చెప్తారు. టైన్ రాడని చెప్తాడు. ఏమని చూస్తే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఎవరో పోస్ట్ చేశారు. ఏమంటే సరావత్ మోకాలకి దెబ్బ తగిలిందని పోస్ట్ చేశారు. టైన్ సరావత్ ని వెతుక్కుంటూ ఆ ఫుట్బాల్ గ్రౌండ్ కి రాగా తిరిగి సరావత్ ని వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు సరావత్ వెనక నుండి వచ్చి నన్నే వెతుకుతూ ఉన్నావా అని అడగ్గా, ఏంట్రా నువ్వు బాగా నడిచొస్తున్నావే, నీ మోకాలు పగిలిందని పోస్ట్ చేశారు. రే నా కాల్లో చిన్నగా స్క్రాచ్ పడిందిరా, మా ఫ్రెండ్స్ ఎవరో పోస్ట్ చేశారు, ఇందుకోసమే నువ్వు ఇంత అవసరంగా వచ్చావని అడగ్గా, సరే వచ్చింది వచ్చేసావు, నా స్క్రాచ్ కి బ్యాండేజ్ వేరని చెప్తాడు. ఇప్పుడు టైన్ సరావత్ లు ఇద్దరు పక్క పక్కనే కూర్చొని టైన్ సరావత్ కి ఆ స్క్రాచ్ కి మందు పెడుతూ ఉన్నాడు. కానీ టైన్ చెయ్యి ఫుల్ గా వణుకుతూ ఉంది. దీన్ని సరావత్ చూసేసి, ఏమైందిరా నీ చెయ్యి ఎందుకు ఇలా వణుకుతూ ఉందని అడగ్గా, నాకు బ్లడ్ అంటే చాలా భయం రా, అందుకే ఇలా ఉందని చెప్తాడు. నాకు కూడా సేమ్ గైస్, బ్లడ్ చూస్తే ఫుల్ గా కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాను. ఇప్పుడు స్టోరీకి వద్దాం. సరావత్ కూడా టైం ని చూస్తూ నాకు కూడా వణుకుతూనే ఉందిరా చెప్తాడు. చేయి కదరా నా హృదయం అని చెప్పేసి సరావత్ టైం ని చూస్తూ ఉన్నాడు. టైం కి ఏం చెప్పాలో అర్థం కాకుండా వాడు కూడా సిగ్గుపడుతూ ఉన్నాడు. వాడికి తెలియకుండా లైట్ గా స్మైల్ చేస్తూ ఉన్నాడు. దీన్ని సరావత్ గమనించేసి వాడు కూడా లైట్ గా స్మైల్ చేస్తూ ఉన్నాడు. దీన్ని టైం రియలైజ్ చేసేసి, లేదు నేను వెళ్ళాలి నువ్వే చూసుకొని చెప్పి వెళ్తాడు. అక్కడికి మ్యాన్ వచ్చేసి, రీ మనం మ్యాచ్ ని విన్ అయిపోయాం రా చెప్తాడు. ఇప్పుడు అందరూ బార్ కి వెళ్తారు. కావాలనే టైం కి ఫుల్ గా తాగిపిస్తూ ఉన్నారు. దీన్ని టైం గమనించేసి, రే ఎందుకురా మీరందరూ నాకు కావాలని తాగిపిస్తూ ఉన్నారా, లేదా ఇది సరావత్ ప్లాన్ అని అడగ్గా, సరావత్ కి ఏం తెలియనట్టు పైన చూస్తూ ఉన్నాడు. దీనికి మ్యాన్ టైం దగ్గర, అలా ఏం లేదురా జస్ట్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం, నువ్వేం భయపడకుండా తాగరా అని చెప్తాడు. టైం కూడా ఫుల్ గా తాగేసి అక్కడే పడిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ టైం వాడి ఇంట్లో ఉన్నాడు. డ్రెస్ చేంజ్ అంతా అయ్యింది. పైన షర్ట్ ఏం లేకుండా కింద ఏదో బాటం వేసుకొని పడుకో ఉన్నాడు. దీన్ని చూడగానే టైం ఫుల్ గా టెన్షన్ అయిపోతాడు. పక్కన ఎవరో పడుకున్నట్టు ఉంది. బెడ్షీట్ లోపల ఎవరో పడుకున్నట్టు ఉంది. అయ్యో ఎవరా ఇది తడబడుతూనే బెడ్షీట్ ని తీస్తూ ఉన్నాడు. ఆ బెడ్షీట్ లోపల సర్ప్రైజ్ గా తల తింటుంది. ఒకవేళ సరావత్ గనుక బెడ్షీట్ లోపల ఉండింటే టైం రియాక్షన్ ఎలా ఉంటుంది? లిటరల్లీ టైం కి హార్ట్ అటాక్ వచ్చేదేమో. మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కాలేజ్ లో టైం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అంతా నేను ఫుల్ గా తాగేశాను కదా, ఎవరు తీసుకొచ్చి పడుకోబెట్టారని చెప్పగా, దీని వినగానే టైం ఫ్రెండ్స్ అందరూ ఫుల్ గా నవ్వేసి, రే నీకు విషయమే తెలీదా, ఫస్ట్ నీ ఐజీ పోస్ట్ ని తీసి చూడని చెప్తాడు. టైం వెంటనే ఐజీ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే లాస్ట్ నైట్ ఏం జరిగింటుందంటే, సరావత్ టైం ఇంట్లో వచ్చి పడుకోబెట్టుంటాడు. పడుకోబెట్టడం మాత్రమే కాకుండా డ్రెస్ కూడా చేంజ్ చేసుంటాడు. అలానే టైం మొబైల్ తీసి వాన్నే ఫోటో తీసి ఐజీ అకౌంట్ లో పోస్ట్ చేసి కింద క్యాప్షన్ గా ఐఎమ్ రిజర్వ్డ్ అని పోస్ట్ చేశాడు. దీనికి టైం ఫుల్ గా టెన్షన్ అయిపోయి, రే నేను ఇప్పుడు విడికి భయపడాలా గ్రీన్ కి భయపడాలా? దీనికి ఫామ్ టైం దగ్గర, ఈ మధ్య గ్రీన్ ని వెనక పడట్లేదు కదరా, నువ్వు సరావత్ దగ్గరికి వెళ్లి ఈ ఫేక్ బాయ్ ఫ్రెండ్ యాక్టింగ్ అంతా ఆపేయమని చెప్పారని చెప్తాడు. సరేరా నేను వెంటనే వెళ్లి వాడి దగ్గర ఫస్ట్ దీన్ని తేల్చుకునేస్తానని చెప్పి వెళ్ళగా పక్క రూమ్ నుండి గ్రీన్ బయటకు వస్తాడు. సో వీళ్ళు మాట్లాడుకునింది మొత్తం గ్రీన్ వినేశాడు. నెక్స్ట్ డే ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లో సరావత్ తమ్ముడు మీల్ చెప్పినట్టే 100 టైమ్స్ డ్రాయింగ్ ని డ్రా చేసేసి దాన్ని గోడ మొత్తం అతికించేశాడు. దీన్ని మిల్ కూడా చూసేసి, సరే నేను నీకు నేర్పిస్తాను చెప్తాడు. నెక్స్ట్ డే టైం యూనివర్సిటీకి వెళ్తుండగా గ్రీన్ టైం దగ్గరికి వచ్చేసి, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ బాత్రూమ్ లో మాట్లాడుకుంటూ ఉండగా నేను మొత్తం వినేస్తాను చెప్తాడు. సరావత్ కూడా నీకు ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా ఉన్నాడని కూడా నాకు తెలుసని చెప్పగా, అది కాదు గ్రీన్ అని టైం ఏదో చెప్పడానికి వస్తాడు. దీనికి గ్రీన్ వెంటనే టైం ని గట్టిగా హక్ చేసుకునేస్తాడు. ఇక్కడ చూడు టైం, నేను ఈ లెవెల్ కి కొద్దిగా తక్కువగానే ఉండొచ్చు, దయచేసి నాకొక్క ఛాన్స్ ఇవ్వరని గ్రీన్ అడుగుతూ ఉండగా ఇప్పుడు అక్కడికి సరావత్ వచ్చి గ్రీన్ ని వేర్ చేసి వాడిని పక్క నిలబెడతాడు. గ్రీన్ టైం ని దగ్గర నుండి తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నాడని నీకెవరు చెప్పారు? నేను ఇదంతా చేయడానికి కారణం టైం నాకు నిజంగానే నచ్చాడు. మొదట్లో నేను కూడా ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటించాను, కానీ పోను వాడు నాకు నిజంగానే నచ్చేసాడ్రా. దీని మొత్తాన్ని టైం రెప్పార్చకుండా చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు గ్రీన్ సరావత్ దగ్గర నాకెందుకో దీన్ని మొత్తాన్ని నమ్మాలనిపించట్లేదని చెప్తాడు.
ఇప్పుడు నీకేంటి నమ్మాలి అంతేగా, మేమిద్దరం కిస్ చేసుకుంటే నమ్ముతావని చెప్పేసి సరవత్ టైం మెడ దగ్గర కిస్ చేయడానికి దగ్గరగా వెళ్ళగా గ్రీన్ వెంటనే వాళ్ళని ఆపేసి ఇంకా చాలు ఆపండి అని చెప్పేసి గ్రీన్ ఏడుస్తున్న అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళగానే టైం సరవత్ దగ్గర నీకే తెలుసురా ఇక్కడికే వస్తాడని, వాడు యూనివర్సిటీ నుండి నిన్నే ఫాలో అవుతూ ఉన్నాడురా, ఇక్కడికి వచ్చి ఏదైనా ప్రాబ్లం చేస్తాడని నేను ఇక్కడికి వచ్చాను చెప్తాడు. ఇప్పుడు టైం సరవత్ దగ్గర వాడు ఒకవేళ ఆపకపోయింటే నువ్వు నిజంగానే నన్ను కిస్ చేసేవాడివా అనడగ్గా ఇప్పుడు సరవత్ టైం చూసేసి ఏంటి నేను నిన్ను కిస్ చేస్తానా, నిన్ను పోయి ఎవరు కిస్ చేస్తారా చీ అని చెప్పేసి సర్కాస్టిక్ గా నవ్వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంట్రా వీడు ఇలా అనేసాడే అని టైం సరవత్ ని చూస్తూ ఉన్నాడు. రెస్టారెంట్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఒక రెస్టారెంట్ కి పిలుచుకొచ్చాడు. రే ఇది నా ట్రీట్ రా, మీకేం కావాలో అన్ని తీసుకోరా చెప్తాడు. హలో బాస్, ఫస్ట్ మ్యాటర్ కి రా, నీకు మాత్రం ఏదైనా పని ఉంటే తప్ప నువ్వు ఇలా చేయవని చెప్పేసి ఫస్ట్ మ్యాటర్ కి రండి అని వాళ్ళ ఫ్రెండ్స్ అడగ్గా అయ్యో నా ఫ్రెండ్స్ అందరూ ఏంటి ఇంత షార్ప్ గా ఉన్నారని టైం అనుకుని మా మ్యూజిక్ క్లబ్ లో ఒక అబ్బాయి ఉన్నారా, ఆ అబ్బాయిని ఇంకో అబ్బాయి లవ్ చేస్తూ ఉన్నాడా లేదా అని వాడికి తెలియట్లేదురా, దాన్ని ఎలా కనిపెట్టాలి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి చెప్తాడు. దీనికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే ఆ అబ్బాయిని వేరే అబ్బాయితో ఫ్లర్ట్ చేయమని చెప్పరా, దాన్ని చూసి వాడు జెలస్ అవుతాడు, అప్పుడు ఈజీగా కనిపెట్టేచ్చు అని చెప్తాడు. బేసికలీ మన సారు వాడి కోసమే అడిగాడు ఇండైరెక్ట్ గా. నెక్స్ట్ సీన్ లో మ్యాన్ ని చూపిస్తూ ఉన్నారు. మ్యాన్ కి నచ్చిన అబ్బాయిని ఒక్కొక్క సెమినార్ గా వెళ్లి వెతుకుతూ ఉన్నాడు. ఇలా వెతుకుతూ ఉండగా అప్పుడు ఒక సెమినార్ లో చూసేస్తాడు. వీడికి ఆ సెమినార్ కి వెళ్ళడానికి ఎంట్రీ పాస్ లేదు, సో వాడు బయటకు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మ్యూజిక్ క్లబ్ లో టైం సరవత్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సరవత్ రాగానే టైం సరవత్ దగ్గరికి వెళ్లి ఫ్రీగా ఉంటే రారా కలిసి వెళ్లి తిందామని పిలుస్తాడు. దీనికి సరవత్ టైం ని చూస్తూ ఉండగా ఎందుకురా అలా చూస్తూ ఉన్నావని టైం అడగ్గా లేదురా నాకు చాలా సందేహంగా ఉంది, నువ్వు నన్ను తినడానికి పిలుస్తున్నావు కదా అందుకని చెప్తాడు. మనమిద్దరం కలిసి తిందాం, అలానే ఫుల్ గా డ్రింక్స్ తాగుదాం, జాలీగా మాట్లాడుకుందాం రారా అని చెప్తాడు. సరేరా, నేను ఈ రోజు ఒక బ్యాండ్ లో పర్ఫార్మ్ చేస్తూ ఉన్నాను, అదే రెస్టారెంట్ కి నువ్వు వచ్చేయి, అక్కడ నీకు నచ్చిన బ్యాండ్ స్క్రబ్స్ నుండి ఎవ్రీథింగ్ అనే సాంగ్ ని ప్లే చేస్తూ ఉన్నారు, రా అక్కడ వెళ్ళి కలుద్దామని చెప్తాడు. సరే అని చెప్పేసి టైం కూడా అక్కడ నుండి వెళ్తాడు. సరే టైం ని ఏమైంది వీడికి, వీడు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నాడే అని టైం ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మ్యాన్ ఒక సెమినార్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు కదా, అక్కడికి ఒక పెద్ద ఆయన వస్తాడు. ఇదేవరంటే లాస్ట్ సెమినార్ లో ఆ అబ్బాయి పెయిన్ మర్చిపోయి వెళ్ళిపోతే ఈ పెద్ద ఆయన తీసిస్తాడు కదా, అతనే ఈయన. ఆ పెద్ద మనిషి మ్యాన్ ని గుర్తుపట్టేసి నువ్వు అబ్బాయి కోసమే వచ్చావా, అతను లోపలే ఉన్నారా, ఇక్కడ చూడు మెడిటేషన్ క్యాంప్ కి నన్ను ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, నాకెందుకో నువ్వు అక్కడికి వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తూ ఉంది ఇలా చెప్పేసి దానికి సంబంధించిన బ్రోషర్స్ అన్ని అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైం సరవత్ చెప్పినట్టే రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. కూడానే ఒక అమ్మాయిని పిలుచుకొచ్చాడు. ఆ అమ్మాయి ఎందుకంటే ఫేక్ గర్ల్ ఫ్రెండ్ గా నటించడానికి ఆ అమ్మాయి కొంచెం ఓవర్ గానే బిహేవ్ చేస్తూ ఉంది. ఇంతంత వద్దుమా, కొంచెం తక్కువగా నటించమ్మా అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడు నా యాక్టింగ్ ఎలా ఉంటుందో, నా యాక్టింగ్ కి అందరూ పిలిచి ఆస్కార్ నే ఇస్తారు, నా యాక్టింగ్ ని ట్రయల్ చూస్తావా అని చెప్పేసి పక్కన టేబుల్ లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఫ్లర్ట్ చేస్తూ ఉంది. ఇలా ఫ్లర్ట్ చేస్తూ ఉండగా కరెక్ట్ గా అమ్మాయి వెనకే సరవత్ నిలబడగా సరవత్ ని చూడగానే ఆ అమ్మాయి వావ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా, సో హాట్ అని చెప్పేసి సరవత్ వెనకే తిరుగుతూ ఉంది. ఇప్పుడు సరవత్ నేరుగా టైం దగ్గరకు వచ్చేసి నువ్వు నా కోసం చాలా సేపటి నుండి వెయిట్ చేస్తూ ఉన్నావు అని అడగ్గా వెయిట్ దా చేస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు బయలుదేరుతున్నా అని చెప్తాడు. రే ఆగరా, నేను ఇప్పుడు ప్లే చేస్తూ ఉన్నాను దాన్ని వినో చెప్తాడు. ఇప్పుడు సరవత్ టైం కి ఎంతో నచ్చిన ఎవ్రీథింగ్ అనే సాంగ్ ని ప్లే చేస్తూ ఉన్నాడు. దీన్ని అలానే రెప్పార్చకుండా టైం సరవత్ ని చూస్తూ ఉండగా అలానే వాడినే మర్చిపోయి మధ్యలో పాడడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు సరవత్ ప్లే చేసి కిందకి రాగా అక్కడున్న అమ్మాయిలందరూ సరవత్ ని చుట్టుముట్టేస్తారు. దీన్ని చూస్తున్న టైం కి ఫుల్ గా చిరాకు వస్తూ ఉంది. అదే చిరాకుతో టైం సరవత్ ని చూస్తూ ఉండగా టైం ఒక అమ్మాయిని పిలుచుకొచ్చాడు కదా, టైం ప్లీజ్ టైం నువ్వే ఎలా అయినా సరవత్ ఒక్క ఫోటో తీసుకునేలా చేయవా అని అడుగుతూ ఉంది. దీని వినేసి టైం ఫుల్ గా టెన్షన్ అయిపోయి నా వల్ల కాదని అరుస్తూ ఉన్నాడు. దీనికి అమ్మాయి నువ్వేమైనా అతనికి బాయ్ ఫ్రెండా, ఎందుకు ఇంతలా జెలస్ అవుతున్నావు అని అడగ్గా దీన్ని వినగానే టైం కి ఒక అయిపోతుంది. ఇప్పుడు టైం కి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది గుర్తుకొస్తూ ఉంది. అదేంటంటే మనం ఎవరికైతే నచ్చామని తెలుసుకోవాలంటే వాళ్ళకి ఈ జెలస్ ఫీలింగ్ ని క్రియేట్ చేయాలని చెప్పారు కదా, అది గుర్తుకు రాగానే అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతాడు. ఆ బార్ నుండి బయటికి వెళ్తూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా మిల్ పైన గుద్దేస్తాడు. దానికి టైం సారీ అని చెప్పగా పర్లేదు టైం అని చెప్తాడు. నీకెలా నా పేరు తెలుసు అనడగ్గా నువ్వేగా యూనివర్సిటీకి చీర్ లీడింగ్ పర్సన్ వి, నువ్వు తెలియకుండా ఎలా ఉంటావని చెప్పేసి నీతో ఒక
సెల్ఫీ తీసుకుంటా అని చెప్పేసి సెల్ఫీ తీసుకుంటాడు. బిల్ వెళ్ళగానే సరవత్ టైం దగ్గరకు వచ్చేసి కోపంగా నువ్వెందుకురా ఇలా చేస్తూ ఉన్నావు అడగ్గా, నువ్వు మాత్రమేంటి తక్కువ, అమ్మాయిలందరూ నిన్ను హక్ చేసుకుంటారు, వాళ్ళంతా నీ మీదనే పడిపోతారు, నేను దానికి ఏదైనా చెప్పానా అనడగ్గా, ఇక్కడ చూడు టైం, నేను వాళ్ళు కొనిచ్చిన ఒక డ్రింక్ ని కూడా తాగలేదు, నేనెవరిని హక్ చేసుకోలేదని చెప్తాడు. ఇప్పుడు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు అని సరవత్ టైం చేపట్టుకున్నాడగ్గా. దానికి టైం వెంటనే నాకు చాలా జెలస్ గా ఉంది చెప్పేసా, ఇప్పుడు నువ్వు హ్యాపీనా ఇలా చెప్పేసి మన టైం వెళ్ళిపోతాడు. దీన్ని వినగానే సరవత్ కి ఫుల్ సర్ప్రైజ్ గా ఉంది. సరవత్ టైన్ చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సరవత్ దగ్గర నుండి టైన్ కి మెసేజ్ వస్తుంది, నీకు స్క్రబ్స్ ఆటోగ్రాఫ్ కావాలంటే వెంటనే యూనివర్సిటీకి వచ్చేరా, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని మెసేజ్ చేశాడు. టైన్ ఆ మెసేజ్ చదివేసి లాస్ట్ నైట్ జరిగింది కూడా గుర్తు తెచ్చుకొని చూస్తూ ఉన్నాడు. టైన్ ఫ్రెండ్ ఫాగ్ ఏం చెప్పాడంటే, ఈ లవ్ అనేది డ్రామాలో చూపించేలాగా ఒక్క రోజులోనే తెలిసిపోదు, దాన్ని తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది, వెయిట్ చేసి చూడాలని చెప్పగా దాని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఒకవేళ మనకి సరవత్ పైన ఏమైనా ఫీలింగ్స్ వచ్చాయని ఆలోచిస్తూ ఉన్నాడు. టైం ఇప్పుడు యూనివర్సిటీకి అవసరంగా వచ్చి సరవత్ ని కలుస్తాడు. రే సారీరా కొంచెం లేట్ అయిపోయింది, ఇప్పుడు నాకు ఆటోగ్రాఫ్ దొరుకుతుందా అనడగ్గా, నేను నీకు ఎప్పుడు మెసేజ్ చేసి రమ్మని చెప్పాను, నువ్వు ఇప్పుడు వచ్చావా, ఇప్పుడంతా దొరకదురా అని చెప్తాడు. రే సారీరా నేను ఫుల్ గా తాగేశాను కదా, ఏం జరిగిందో గుర్తులేదురా అని చెప్పగా దీన్ని వినగానే సరవత్ కొంచెం డల్ అవుతాడు. సరే నీకు కావాలంటే కాన్సర్ట్ జరుగుతుంది, వెళ్ళి చూద్దాం రా అని చెప్పి పిలిచికెళ్తాడు. ఇప్పుడు ఇద్దరు ఆ కాన్సర్ట్ కి వెళ్తారు. ఫుల్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టైం సరవత్ చేపట్టుకొని ఎందుకురా సైలెంట్ గా ఉన్నావు, చెయ్యి ఊపరా అని చెప్తాడు. నాకొద్దురా నువ్వే ఊపు, నువ్వు ఊపితేనే చాలా క్యూట్ గా ఉంటుందిరా అని చెప్తాడు. అలానే చాలా సంతోషంగా ఆ కాన్సర్ట్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ కాన్సర్ట్ అంతా అయిపోయాక బయటకు వస్తూ ఉండగా సరవత్ టైం దగ్గర, అవును టైం నీకెలా తెలుసు వాళ్ళు ఈ సాంగ్ ని ప్లే చేస్తారని, నాకు తెలుసురా లాస్ట్ టైం కూడా నేను ఇక్కడికి వచ్చాను, వాళ్ళు ఈ సాంగ్ నే ప్లే చేశారు, సో వాళ్ళు ఈ సాంగ్ నే ప్లే చేస్తారని అనిపించిందిరా చెప్పానని చెప్తాడు. లాస్ట్ టైం ఎంత జాలీగా ఉండిందో తెలుసా, నేను చాలా సంతోషంగా ఉన్నానురా చెప్తాడు. సరవత్ దానికి నాకు తెలుసు నేందా చూశాను కదా అని చెప్తాడు. ఏంటి నువ్వు చూసావా, నీకు తెలుసా, ఏం చెప్తున్నావురా అనడగ్గా దీనికి సరవత్ దిక్కులు చూస్తూ ఉన్నాడు. మ్యాటర్ ఏంటంటే టైం సరవత్ కి 1 సంవత్సరం ముందే తెలుసు, అదే కాన్సర్ట్ లోనే సరవత్ టైం ని కలిసి ఉంటాడు. అప్పటి నుండి సరవత్ కి టైం అంటే చాలా ఇష్టం. అసలు ఏం జరిగింది దీని గురించి మనం డీటెయిల్ గా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ పర్పల్ యు గైస్, దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.